నమస్తే. మీకు మరొక బెడ్ టైమ్ స్టోరీ. మొండితనానికి పరాకాష్ట. ఓకే. ఒక పిల్లవాడు ఉంటాడు. ఒక ఊర్లోకి ఒక పండితుడు వస్తాడు. ఆ పండితుడు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని నమ్మకం ప్రజలకి. అలాగే ఇంట్లో మొండైన పిల్లవాడు ఉంటాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వీడికి మంటితనం పోగొట్టడం ఎట్లా స్వామి అని చెప్పేసి తీసుకొచ్చి పంతుల్ని చూపిస్తారు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఏమంటాడంటే, బాబు నువ్వు తిండి తినడం కోసం నీవు తన్నులు తింటావు అంటాడు. అది ఎలా జరుగుతుంది? కాదు, నేను అలా చెయ్యను, అసలు తిండే తినను, ఎలా నీ మాట కరెక్ట్ అవుతుందో చూద్దామని ఒక పిల్లవాడు, మొండి పిల్లవాడు, అటంటే ఇటంటాడు, ఇటంటే అటంటాడు. ఆ పిల్లవాడికి అలా. అప్పుడు ఈయన చెప్తే సరే అని వీడు ఏమనుకుంటాడు, నేను ఎలాగ తిండి కోసం తమ్ముళ్ళు తింటానో చూద్దాము, నేను అసలు తిండే తినడం మానేస్తానని చెప్పేసి వాడు మొండివాడు తిండి మానేసి ఇంట్లో అలా ఉంటాడు అనమాట. అలా ఉంటే అందరూ తినడానికి రమ్మని పిలుస్తూ ఉంటారు. వాడికి ఒక పక్క ఆకలేస్తుంటది, కానీ ఉండలేకపోతున్నాడు, ఉండాలి, వాడి మొండితనం జయించాలి. అందుకని వాడు ఏం చేస్తాడు, ఇంట్లో ఉంటే ఇలాగే తిండి నన్ను సతాయిస్తూ ఉంటారని చెప్పేసి వాడు అట్లా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తాడు, ఓపిక లేదు, నడవలేకపోతున్నాడు, అందుకే ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మని అతుక్కొని అలాగే పడుకొని పోతాడు. అడవిలోకి కొంతమంది ఆ వీళ్ళు ఉంటారు కదా, పెళ్లి వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలాసేపు నడిచి అలసిపోయి ఉంటారు, ఆకలిస్తుంది, మనం ఏదైనా వండుకొని తిందామని అదే చెట్టు కింద వచ్చేసి మొత్తం వంటకాలన్నీ వండుకుంటారు. వండుకున్న తర్వాత వాళ్ళు తిందాము అనుకునే టైంకి దూరం నుంచి వాళ్ళకి ఈ దొంగల దండు, అంటే వాళ్ళకు ముఠ, వాళ్ళు వస్తూ ఉంటారనమాట. అది చూసి అబ్బో మనం ఇక్కడ ఉన్నామంటే మన నగలు అన్ని కొట్టేస్తారు, మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదామని చెప్పేసి గబ్బ 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 అన్ని సర్దుకుని పారిపోతారు. ఫుడ్ అంతా అక్కడ వస్తారు. ఈ దొంగల ముఠా వాళ్ళు వస్తారు, ఆ ఫుడ్ని చూస్తారు. ఒరే ఇక్కడ ఎవరో ఫుడ్ పెట్టారా, దీంట్లో విషయం కలిపి మనల్ని పట్టుకోవాలని ఆ ఊరి రాజే అనుకుని ఉంటాడు, లేదా ఆ ఊరి ప్రజలు అనుకుని ఉంటారు. మనం ఎలాగైనా సరే మనకు ఆకలేస్తుంది కానీ దీనికి ఏంటో చూడాలి ఇది అనేసి, ఎవరున్నారో చూడండి రా చుట్టూ అంటారు. అప్పుడు ఏం చేస్తారు, వీడు పైకి చూసినప్పుడు చెట్టు మీద వీడు పడుకోని ఉంటాడు అనమాట. వీడే ఖచ్చితంగా వీళ్ళ వాళ్ళందరూ వెళ్ళిపోయాడు, వీడిని కాపలాగా పెట్టిపోయారు, వాడిని దించండి కదా. సరే వాడు దించుతుంది. వాడు అంటాడు నాకేం తెలీదు, నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు. నాకేం తెలీదు నేను తినను, నాకేం తెలీదు నేను తినను అంటుంటాడు. అంటే వీడు తినను తినను అంటున్నాడు, అంటే దీంట్లో ఏదో కలిపాడరా అని చెప్పేసి వాడిని పట్టుకునేసి నువ్వు ఇది తిను, నేను టెస్ట్ చేసి నీకేం బాగుంటే మేమందరం తింటామని చెప్పి వాడు తినను అంటాడు. తంతానండి. ఇక తప్పని స్థితిలో వాడు పాయసం తాగేస్తాడు, తిండి తినేస్తాడు. తప్పదు. ఇప్పుడైనా సరే మొండితనము కొంతవరకే ఫలిస్తుంది, ఆ మొండితనము మనకి చెడుపే చేస్తుంది. ఉండాలి, దాన్ని సడలిస్తూ ఉండాలి. ఇదే మనకి గుణపాఠం. థ్యాంక్ యూ.